బ్రదర్, రీసెంట్‌గా తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద కొడుతున్న వీడియో బాగా వైరల్ అయింది కదా! ఆ బ్యాచ్‌లో కొందరిపైన మీరు కూడా కంప్లెయింట్ చేసినట్టయితే మా విషయం వరకు వచ్చింది. అసలు ఏం జరిగింది? అసలు మీరు వాళ్ళపైన ఎందుకు కంప్లెయింట్ పెట్టారు? ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అది ఆ రోజు మామూలుగా మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళాను. రిలేటివ్స్ దగ్గరికి వెళ్తే అందులో ఒక పర్సన్ తెలిసిన ఆయన రిలేటివ్ ఆయన. సో ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్ళాను. ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్తే ఇట్లా మొహం మీద బండి లైట్ పడింది. నువ్వు లైట్ ఆపరా ఏంట్రా అని అంటే లేదు నేనే బ్రో ఇట్లా సురేష్ వాళ్ళ అబ్బాయిని ఏదైనా అంటే మీ నాన్న పోలీస్ అయితే తోపా ఏంటి ఎవడికి ఎక్కువ మీ నాన్న కూడా ఇది చేస్తామని చెప్పి మాట్లాడారు. నేను బండి దిగాను. బండి దిగి ఏంటి బ్రో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని బండి దిగేటప్పటికి ఇక బీర్ బాటిల్ పెట్టి కొట్టేశారు. అంటే వాళ్ళ కోసం ఏదైతే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే ఆ ముగ్గురు యువకుల కోసం, ఒక పక్కేమో అసలు పోలీసులు సానుభూతి లేకుండా మరీ దారుణంగా మానవత్వం లేకుండా నడి రోడ్డు మీద పెట్టి కొట్టారనేసి, మరో పక్క వాళ్ళు ఒక గంజాయి బ్యాచ్ తెనాల్లో చాలా మందిపై గొడవలు దిగి గొడవ పడి చాలా మందిని కొట్టారంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? మీరైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అసలు వాస్తవం అంటే వాళ్ళు గంజాయి బ్యాచే. ఈ తెనాల్లో ఎవరు అడిగినా చెప్తారు ఐతానగర్ అంటేనే పెద్ద రౌడీ షట్టర్ ఏరియా అని చెప్పి. తెనాల్లో ఎవరిని అడిగినా చిన్నపిల్లాడిని అడిగినా కానీ చెప్తారు ఈ ఐతానగర్ బ్యాచ్ అంతా ఇంతే అదే అని చెప్పి. వాళ్ళు గంజాయి తాగి ఆ రోజు కొట్టారు అని చెప్పి తెనాల్లో కాదు చుట్టుపక్కల ఏరియా మొత్తం టాక్ అదే నడుస్తుంది. ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని కొట్టారు. అంటే మీరు మీ ఫాదర్ కానిస్టేబులా? కొడుకుతో గొడవ పడ్డారు, ఇంకో పక్క ఇంకో కానిస్టేబుల్తో గొడవ పడ్డారు. అంతే అండి. పోలీసులు అయినా సరే వాళ్ళ లేదా ఎవరికి భయపడరండి ఆ బ్యాచ్ అంటేనే అంత. ముఖ్యంగా ఈ నవీన్ అనే పర్సన్ వీళ్ళు గ్యాంగ్ పేరేంటి అసలు? వీళ్ళ గ్యాంగ్ పేరేమో తెలియదు కానీ వీళ్ళంతా ఒకే గ్యాంగ్ అండి. ఉంటారు వాళ్ళంతా? కనపడరు కొంతమంది అయితే కనపడతారు. నవీన్ అనే అబ్బాయి అలియాస్ కిల్లర్ అని అంటారు అబ్బాయిని. అబ్బాయి అయితే ముఖ్యంగా అన్నిట్లో ఉంటాడు. కాకపోతే ఆ అబ్బాయి ఏంటంటే ఇప్పుడు ఇలా గొడవ జరిగింది అనుకో నైట్కి అబ్స్కాండ్ అయిపోతాడు. గొడవ పడతాడు, గొడవ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయిపోతాడు, దొరకకుండా వెళ్ళిపోతాడు. అంటే మొన్న దొరికిన ముగ్గురులో ఈ అబ్బాయి లేడా? ఈ అబ్బాయి లేడండి. మీరైతే కేసు పెట్టారా అబ్బాయి పైన? నేనైతే పెట్టానండి. ఈ అబ్బాయి మీద, ఈ నవీన్ అనే అబ్బాయి మీద ఈ స్లారా అని ఇంకొకటి ఉంటాడు. వీళ్ళిద్దరు మరి చుట్టాలో బ్రదర్స్ ఎవరు తెలీదు. వీళ్ళిద్దరు ఒకే చోట ఉంటారు. వీళ్ళిద్దరి మీద పెట్టాను. ఏమన్నారు మీతో? ఏ విధంగా గొడవ పడ్డారు? లైట్ జస్ట్ బండి లైట్ పడింది అన్నారు. బండి లైట్ పడినందుకే ఎవడరా నువ్వు అన్నారు. ఇట్లా పలానా సురేష్ వాళ్ళ అబ్బాయిని ఇది అని చెప్పాను. చెప్తే మీ